హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వ్లాగ్లో మీరు ఏం చూస్తారు అంటే, నేను ఎప్పటి నుంచో మీకు చెప్తూ ఉంటున్నాను కదా, విజువలైజేషన్ కోసం వీడియో చేస్తాను అనేసి. సో ఈరోజు ఈ వ్లాగ్లో కంప్లీట్గా నేను విజువలైజేషన్ కోసం అయితే మాట్లాడతానండి. అంటే నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదాన్ని, ఈ విజువలైజేషన్ని ఎలా ఊహించుకునేదాన్ని, ఎలా నేను అనుకున్నవన్నీ అచీవ్ చేయగలిగాను, ఇలాంటి నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో అయితే షేర్ చేస్తానండి. ఈరోజు ఈ వ్లాగ్లో ఇంట్లో నేను చేసుకున్న పనుల్ని చెప్తూనే బ్యాక్గ్రౌండ్లో విజువలైజేషన్ కోసం కూడా అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా వినండి, మీకైతే హెల్ప్ అవుతుంది. అంటే నేను చెప్పిన విన్నంత మాత్రం మీకు ఉపయోగం ఉండదు, వాటిని మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా నిన్నైతే సండే కదండి, ఆఫ్టర్నూన్ నుంచి ఖాళీగా ఉన్నాను అనేసి వంటగది అయితే సర్దుకుని ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. వారం మొత్తంతో కంపేర్ చేస్తే నాకైతే సండే ఎక్కువగా పని ఉన్నట్టు అనిపిస్తుంది. మరి మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందా లేదో కామెంట్ చేయండి. ఈ రోజైతే వంటగదిలో సామాన్లన్నింటినీ క్లీన్ చేసేసి సర్దేసుకున్నానండి. ఇంకా చాలా దుమ్ము వచ్చింది అనేసి ఇల్లు మొత్తాన్ని తుడిచేసుకుని ఇలా మాప్ అయితే పెట్టుకుంటున్నామండి. ఈ రోజు వీడియోలో విజువలైజేషన్ కోసం మాట్లాడతానని చెప్పాను కదండి. అయితే చిన్న బ్రాండ్ మెన్షన్ ఉంది. ఇది అగారో వాళ్ళ ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ అనమాట. నేను ఇది చాలా సార్లు యూజ్ చేస్తూ మీకు చెప్పాను కదండి. అండ్ మా ఇంట్లో ఈ ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది మనము మాపింగ్ పెట్టుకున్నప్పుడు దుమ్ము ధూళి ఏమీ లేకుండా మచ్చలు మరకలు ఏమున్నా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేస్తుందండి. ఈ అగారో ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ మనకి అమెజాన్లో అవైలబిలిటీగా ఉంది. నేను దీని లింక్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. ఈ రోజైతే మాత్రం వ్లాగ్ అంతా మనకి క్లీనింగే కనిపిస్తుందండి. బ్యాక్గ్రౌండ్లో మనము విజువలైజేషన్ కోసం కూడా మాట్లాడుకుందాము. అయితే ఈ బ్రాండ్ మెన్షన్ని చివరిలో కాకుండా ఫస్ట్ 1 or 2 minutes ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేసేసాను. ఇప్పుడైతే మన వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ అయితే పాల ప్యాకెట్ తీసుకొచ్చారండి. కట్ చేసేసి ఆయనకి టీ పెట్టి పాలైతే స్టవ్ మీద పెట్టాను. మరి కూర సంగతి ఏంటి, కూర తీసుకొస్తారా అని అడిగానండి. కూర ఏమి తీసుకురానులే, నైట్ తీసుకొస్తాను, ఇప్పుడు ములక్కాళ్ళు ఉన్నాయి కదా, కోడిగుడ్లు వేసి పులుసు పెట్టు అన్నారు. ఇంక అందుకనేసి నేనైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసేసుకుని స్టవ్ మీద అయితే నేను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లోకి అయితే నేను ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయలు వేసుకుని కాసేపు అయితే మగ్గనిస్తున్నానండి. కాసేపు మగ్గిన లోపల నేనైతే త్వరగా టమాటా ముక్కలను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. మరొక స్టవ్ మీద ఏమో అన్నం కడిగి పెట్టానండి, బియ్యము, అదైతే ఉడుకుతుంది. ఇంకొన్ని టమాటాలు కట్ చేసుకునే లోపల ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కొంచెం ఏమో మెంతులు, పసుపు అయితే వేసుకుని మిక్స్ చేసుకున్నాను. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఏ పులుసు పెట్టినా కొంచెం మెంతులు వేసుకుంటే కూర టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది అనేసి. ఇంకా ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి అనుకున్నాక నేనైతే ములక్కల ముక్కలు వేసేసి వాటిని కాసేపు మగ్గనిచ్చి తర్వాత అయితే టమాటా ముక్కలు వేసి ఇవి బాగా మెత్తగా అయ్యే వరకు అయితే మగ్గనిచ్చానండి. అవి మెత్తగా అయిన తర్వాత కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకుని కారాన్ని కూడా కాసేపు అయితే నూనెలో వేగనిచ్చాను. ఆ తర్వాత ఇంకా నేను ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను. మా హస్బెండ్ పనిగట్టుకుని చెప్పారండి, కోడిగుడ్లు వేసి ములక్కాడ టమాటా పులుసు పెట్టు అన్నారు. నేనేంటో కోడిగుడ్లు వేయడం మర్చిపోయి మొత్తం కూర అంతా వండేసి తినే ముందు చూస్తే అయ్యో గుడ్లు వేయలేదని అప్పుడు గుర్తొచ్చిందండి. ఆ తర్వాత అయితే మాత్రము కూర నేను దీంట్లో కొత్తిమీర వేసాను కదండి, అది అవుతుంది. ఇంకా నేనైతే మాత్రము సర్వపిండి చేయమని ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడుగుతున్నారండి, ట్రై చేయండి అక్క అని. సో సర్వపిండి కోసం అయితే నేను బియ్యం అయితే క్లీన్ చేసేసాను అనమాట. క్లీన్ చేసి మా హస్బెండ్కి ఇచ్చి వెళ్ళండి అన్నాను. అయితే ఈరోజు సండే. నెక్స్ట్ ఏంటంటే హైదరాబాద్లో ఇక్కడ మాకు బోనాలు జరుగుతున్నాయండి. సో అందుకోసమే ఏంటో షాప్ అయితే ఓపెన్ చేయలేదు. ఈ సండే ఒకటి కదా, అందుకేమో మరి షాప్ ఓపెన్ చేయలేదు. 2-3 సార్లు తిరిగారనమాట బియ్యం తీసుకుని. ఇంకా బియ్యం ఎన్నిసార్లు తిరుగుతున్నా షాప్ తీయట్లేదు అనేసి ఇంకా ఆడించలేదు అనమాట. యాక్చువల్లీ ఈరోజు సర్వపిండి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా బియ్యం పిండి లేక ఆగిపోయింది ఆ ప్రాసెస్. ఇంకా తినే ముందు చూసుకున్నానండి, అయ్యో గుడ్లు వేయలేదని గుర్తొచ్చింది. అప్పటికే టైం 1:30 అయిపోయింది. ఇంకా త్వరగా గుడ్లు వేపించేసి మళ్ళీ పులుసులో వేసి కొంచెం నీళ్లు వేసి అదైతే మరిగించుకున్నాము. తర్వాత అయితే ఇంకా కూర మాత్రం సూపర్ టేస్టీ వచ్చిందండి ఈరోజు. ఇంకా మేము తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా ఉన్నాను. సర్వపిండి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ పిండి అవ్వలేదు కదా, టైం వేస్ట్ ఎందుకు అనేసి ఇల్లు శుభ్రం చేద్దాము అనేసి అప్పటికప్పుడు అనుకుని ఇల్లు శుభ్రం చేయడం అయితే స్టార్ట్ చేశానండి. నిన్న సండేయే కానీ అస్సలు క్షణం తీరిక లేదండి. రాత్రి 11 వరకు నాకు ఇల్లు శుభ్రం చేసుకోవడమే సరిపోయింది. అంత పని అయితే చేశాను అనమాట నేను ఈరోజు. ఇంకా మా షాను మను మొక్కలు పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే మరీ పని ఎక్కువైపోతుందండి. వాళ్ళేమో మొక్కలు పెంచుకోవడానికి మట్టి కావాలి అనేసి ఆ మట్టిని తడుపుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎలా అంటే
ఏ చిన్న డబ్బా కనిపించినా కూడా కుండీల కింద మార్చేస్తున్నారండి. మొన్న స్కూల్లోకి మొక్కలు తీసుకురమ్మన్నారు. మొన్న ప్లాంట్ ఎన్విరాన్మెంట్ డే కదండి, అప్పుడు ఇంకా బోల్డ్ మట్టిని చిదిపేశారనమాట. ఇంకో రేపు కూడా స్కూల్కి మొక్కలు తీసుకుని రమ్మన్నారు. ఇంక ఈ పిల్ల రకరకాల ప్రయోగాలు చేస్తుందండి. ఆ మట్టిని చిదిమేసి దాని వాటర్ని వేసి నానబెట్టుకుని మట్టి నానేక విత్తనాలు అనేసి రకరకాలుగా చేసేస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను కదా, ఇంకా వంటగది కూడా క్లీన్ చేసేద్దాం అనేసి వంటగది క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇంక ఇక్కడ నా క్లీనింగ్ అయితే రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనము విజువలైజేషన్ కోసం అయితే మాట్లాడుకుందామండి. నాకు చాలా చిన్నప్పటి నుంచే ఒక అలవాటైతే ఉందండి. అయితే మళ్ళీ నాకు నేనే చాలాసార్లు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకునేదాన్ని. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదేమో భవాని, ఇలా కరెక్ట్ కాదేమో అని నా మనసు నాకు చాలాసార్లు చెప్తూ ఉండేది. బట్ నేను స్టిల్ ఆ అలవాటుని అయితే పోగొట్టుకోలేకపోయానండి. అదేం అలవాటు అంటే నాకు ఊహించుకోవడం బాగా అలవాటు అనమాట. అంటే నేను ఎక్కువగా డ్రీమ్స్ ఊహించుకుంటూ ఉంటానండి. మరి నా చిన్నప్పుడు నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకునేదాన్ని అనమాట. ఇలా ఊహించుకోవడం కరెక్ట్ కాదు, అనవసరంగా ఊహించుకుంటున్నావు, మళ్ళీ ఊహించుకున్నాక మనం అనుకున్నది జరగకపోతే బాధపడతావు అనేసి క్వశ్చన్ చేసుకునేదాన్ని. బట్ నేను అలా ఊహించుకోకుండా ఉండలేకపోయేదాన్ని అనమాట. మరి ఈ అలవాటు మంచిదా కాదా అన్నది నాకు ఎప్పుడు ఒక డౌట్ అయితే ఉండిపోయేది. అయితే నాకున్న అలవాటు చాలా మంచి అలవాటు అనేసి రీసెంట్గానే, అంటే ఒక 6 months క్రితమే కన్ఫర్మ్ చేసుకున్నానండి. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే నాకు ఇంత మంచి అలవాటు సెల్ఫ్గా దానికదే వచ్చేసింది కదా బై బర్త్డే అనేసి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మరి నాకున్న ఈ అలవాటు వల్ల నేను ఏమన్నా లాభపడ్డానా లేదా నష్టపోయానా అన్నది ఈ రోజైతే చెప్తానండి. ఈ వీడియో మీకు వింటూ ఉంటే బోరింగ్గా అనిపించవచ్చు, కానీ విన్నారనుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుందండి. నేను చెప్పేది మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యారనుకోండి, మీరు కూడా మంచిగా మీ లైఫ్లో ఏదైతే అచీవ్ చేయాలి అనుకుంటారో అదైతే చేయొచ్చు. ఎందుకంటే నేనే ఇప్పుడు చాలా అచీవ్ చేయగలిగానండి. నాకున్న ఈ ఊహ వల్ల, ఈ డ్రీమింగ్ వల్ల నేను చాలా అచీవ్ చేయగలిగాను. ఇప్పుడు అవన్నీ మీకు అయితే చెప్తానండి. ఇప్పుడు నాకు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టామనుకోండి, ఆ పనిని మొదలు పెట్టక్కర్లేదు, నాకు ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఆలోచన తర్వాత నాకు వచ్చేది ఫస్ట్ డ్రీమింగ్ అనమాట. ఊహించేసుకుంటాను, విజువలైజ్ చేసేసుకుంటాను నేను. సో ఒక్కొక్కడిగా నా చిన్నప్పటి నుంచి మీకైతే చెప్తానండి. కొంచెం వీడియో మీకు ల్యాగ్గా అనిపించినా వినండి, మీకైతే హెల్ప్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. 2-3 వీడియో ఎప్పుడెప్పుడు పెడతానని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా చిన్నప్పటి నుంచి మీకు చెప్పుకుంటూ వస్తానండి. నేను ఈ వీడియో చేయాలి అని అనుకున్నప్పటి నుంచి ఆలోచిస్తున్నానండి. నాకు చాలా చిన్నప్పటి నుంచి ఈ అలవాటు ఉంది. కానీ నా చిన్నప్పుడు విషయాల్ని నేను చాలా వరకు మర్చిపోయాను. కానీ నా 10th క్లాస్ దగ్గర నుంచి అయితే మీకు ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తానండి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరుగా మెచ్యూర్ అయిపోతూ వచ్చారండి. 10th క్లాస్ అయిపోయిందనగా చివరికి నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను మెచ్యూర్ కాకుండాని. నా ఫ్రెండ్స్ అందరూ మెచ్యూర్ అయిపోయారు. ఇంకా 10th క్లాస్లో ఎవరైనా మెచ్యూర్ కాని వాళ్ళు ఉన్నారు అంటే అది నేను ఒక్కదాన్నే అనమాట. అయితే అందరూ అయిపోయారు, నేను ఒక్కదాన్నే ఉండిపోయాను కదండి. ఇంకంతే మనకి డ్రీమింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అంటే నేను ఇలా మెచ్యూర్ అవుతాను, ఇలా మెచ్యూర్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూడడానికి వస్తారు, నా ఫంక్షన్కి నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అప్పుడు నాకు మా అమ్మ మా నాన్న వాళ్ళు గ్రాండ్గా మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు అని ఇలాగైతే మెచ్యూర్ ఫంక్షన్ కోసం చాలా ఊహించుకునేదాన్ని అండి. దగ్గర 10th క్లాసు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఊహించుకుంటే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నేనైతే మెచ్యూర్ అయ్యాను. నేను ఎలా అయితే డ్రీమింగ్ చేసుకున్నానో అలాగే నేను మెచ్యూర్ అయ్యాను. తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చారు, నాకు మెచ్యూర్ ఫంక్షన్ గ్రాండ్గా జరిగిందనమాట. సో నా డ్రీమ్స్ అన్నీ హ్యాపీ ఎండింగ్తో ఎండ్ అయిపోయినాయి అక్కడికి. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళాను కదా, ఇంకా కాలేజ్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలకి చాలా ఊహలు డ్రీమ్స్ అయితే ఉంటాయి కదండి. సో నేనైతే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత నేను డిగ్రీ తర్వాత ఇంక ఏ చదువులు చదివినా చాలా బాగా చదువుతానంట, నేను కాలేజ్లో టాపర్ అవుతానంట అని ఇలాగ డ్రీమింగ్ అయితే చేసుకుంటూ ఉండేదాన్ని. మరీ కాలేజ్లో సూపర్ డూపర్ స్టూడెంట్ కాకపోయినా మంచి మార్క్స్తో అయితే నేను కాలేజ్లో పాస్ అయ్యానండి. అంటే నాకు క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి చాలా తక్కువ ఉండేదన్నమాట మా కోర్స్కి సంబంధించి. ఇంకా డిగ్రీలో ఉండగా మాకు కాలేజీలో చాలా కల్చరల్ యాక్టివిటీస్ అయితే పెడుతూ ఉండేవారండి. సో నేను దేనికైనా అప్లై చేశాను అనుకోండి, ఇంకా ఫస్ట్ అప్లై చేయడానికి ముందు లైక్ సపోజ్ ఇప్పుడు చూడండి, నాకు స్టేజ్ పైకి ఎక్కి స్కిట్లు చేయడము, అంటే డ్రామా చేయడాలు, ఇంకా లేదా స్టేజ్ పైకి వెళ్ళి ఏమైనా ఒక స్పీచ్ ఇవ్వడాలు, ఇలా మాట్లాడాలు నాకు చాలా ఇష్టము. అయితే నాకు ఎప్పుడూ ఒక భయం అనమాట, స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి భయంగా ఉంటుంది నాకు. బట్ ఆ భయాన్ని నాలో నుంచి పోగొట్టుకోవాలి కదండి. సో పోగొట్టుకోవడం కోసం
కోసం నేను ఉపయోగించుకునే ఫస్ట్ ఆయుధం వచ్చేసి డ్రీమింగ్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్కి అప్లై చేస్తున్నాను కదా, ఆ రోజు నేను స్టేజ్ ఎక్కుతాను. స్టేజ్ ఎక్కి నేను స్పీచ్ ఇస్తాను. నా స్పీచ్ విన్న తర్వాత అందరూ సార్సు, స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి చాలా బాగా చెప్పావు భవాని, ఎంత బాగా మాట్లాడావు నువ్వు స్టేజ్ పైన అని వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తారు అనేసి నాకు నేనుగా ముందే డ్రీమింగ్ అయితే చేసుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఒక్కసారి చేసుకుని వదులుకునేదాన్ని కాదండి. ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఊహించుకుంటూ ఉండేదాన్ని. రేపే కదా ఈవెంట్లో నేను చాలా బాగా పార్టిసిపేట్ చేస్తాను. ఈవెంట్లో నేను ఈ డ్రామా చేస్తున్నప్పుడు, లేదా ఈ స్కిట్ చేస్తున్నప్పుడు, లేదా ఈ డిబేట్ చెప్తున్నప్పుడు, ఇలా చేస్తున్నప్పుడు నాకు చాలా క్లాప్స్ వస్తాయి. అందరూ నన్ను క్లాప్స్తో పొగిడేస్తూ ఉంటారు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు అందరూ నన్ను చాలా స్పెషల్గా చూస్తారు. ఇంకా సార్స్ ఏంటి, మేడమ్స్ ఏంటి, అందరూ చాలా బాగా చెప్పావు భవాని స్పీచ్ అనేసి నన్ను అప్రిషియేట్ చేస్తారు అనేసి ఇలా నేనైతే ఊహించుకుంటూ ఉండేదాన్ని అండి. నేను ఎలా అయితే ఊహించుకునేదాన్నో అలాగే నేను ఆ స్టేజ్ పైన చాలా మంచిగా పెర్ఫామ్ చేసేదాన్ని. నెక్స్ట్ డే సార్స్ అందరూ భవాని చాలా బాగా చేసావు అనేసి నన్ను బాగా మంచిగా పొగుడుతూ ఉండేవారు అనమాట. సో ఇదంతా నాకు ఎలా సాధ్యమైందంటే, నేను ఏదైతే అచీవ్ చేయాలి అనుకుంటున్నానో దాన్ని నేను పదే నేను డ్రీమింగ్ చేసుకుంటూ ఉండేదానండి. ఇలా డ్రీమింగ్ చేసుకుని నేనేమి ఖాళీగా కూర్చునేదాన్ని కాదు. నేను ఏదైతే చేయాలి అనుకున్నానో దానికి వెనకాల ప్రాక్టీస్ కూడా ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని. ఇలా మనము డ్రీమింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అనుకుంటున్నారా? మనము ఇలాగా ఒక పనిని చేయాలి అనుకున్నప్పుడు దానికోసం మనము పదే సెల్ఫ్ డ్రీమింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది అలవాటు అవుతుందండి. ఇలా మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అలవాటు అవ్వడం వల్ల మనకి ఒక హ్యాపీనెస్ అన్నది క్రియేట్ అవుతుంది. మనము ఇలా అచీవ్ చేసినట్టు ముందుగానే ఊహించుకున్నప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తుంది కదండి. అంటే మనము ఆ డేకి అంటే నిజంగా అచీవ్ అయిపోతే మనకి ఎలాంటి హ్యాపీనెస్ వస్తుందో అలాంటి హ్యాపీనెస్ని మనం ముందే ఫీల్ అవుతూ ఉన్నాం అనుకోండి, అది మనకి మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేస్తుంది కదా. సో దట్ మనము దాన్ని అచీవ్ చేయాలి అన్నది మనకి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిందనుకోండి, నిజంగా అచీవ్ చేయాలి అనేసి దానికోసం మనము చాలా కష్టపడతాము. కష్టపడ్డ దానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. సో నేను ఏదైతే డ్రీమింగ్ చేసుకున్నానో అది నేను ఎలా అయితే డ్రీమ్ చేసుకున్నానో దాన్ని నేను అచీవ్ చేయగలుగుతాను అనమాట. ఈరోజు మా షానుకి మనుకి పోయింగ్ జల్లేసానండి. డాన్స్ క్లాస్కి వెళ్తున్నారు ఇప్పుడు. మళ్ళీ పోయింగ్ జల్లి చూపించమ్మా. షానమ్మా నీ జల్లి చూపించు. ఇగో పోయింగ్ బాగున్నాయా, నచ్చినాయా అమ్మా? పప్పెట్టా పాపిట్టా బాగున్నాయి. పోయింగ్ అబ్బాయి అక్కని రెడీ చేసేస్తుంది చెల్లి. బాపెట్టు. ఇంకా నేను ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో ఉండగా మాకు సిసిఎంబిలో నోటిఫికేషన్ పడిందండి. అంటే మనకి ప్రతి సంవత్సరము సమ్మర్ హాలిడేస్ కింద ఇస్తారు కదా, ఆ సమ్మర్ హాలిడేస్లో సిసిఎంబిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్కి రమ్మని ఒక నోటిఫికేషన్ అయితే పడిందనమాట. అయితే ఈ విషయం నాకైతే తెలియదు. మా సీనియర్ ఒక అబ్బాయి సిసిఎంబి నోటిఫికేషన్ పడింది కదా బావని, అప్లై చేసుకున్నావా అని అడిగారండి. లేదు అనేసి అంటే సరే అప్లై చేసుకో, సిసిఎంబికి వెళ్ళే ఛాన్స్ రావచ్చు కదా అన్నారు. అంతే, నేను ఇంకా ఏం అప్లై చేయలేదు. బట్ ముందే మనము డ్రీమింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ముందేని. నేను ఇప్పుడు సిసిఎంబికి నోటిఫికేషన్ పడింది కదా, సో ఇప్పుడు నేను సిసిఎంబికి నోటిఫికేషన్కి అప్లై చేస్తాను. అప్లై చేసుకున్న తర్వాత నాకు సిసిఎంబి నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా అసలు సిసిఎంబి అంటే మాకు ఎవరైతే బయాలజీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సిసిఎంబికి వెళ్ళడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్తో ఈక్వల్ అనమాట. సో అప్పుడు నేను సిసిఎంబికి సెలెక్ట్ అయిపోతాను. సెలెక్ట్ అయిపోయినప్పుడు నన్ను కాలేజీలో అందరూ అయిపోయి భవాని సిసిఎంబికి సెలెక్ట్ అయ్యింది అనేసి చాలా నన్ను పొగుడుతూ ఉంటారు అనేసి నేనైతే ముందే డ్రీమింగ్ అయితే చేసుకున్నానండి. నేను ఎలా అయితే డ్రీమింగ్ చేసుకున్నానో అలాగా నాకు నిజంగా జరుగుతుందండి. నేను ఏదైనా సరే ముందు ఊహించుకుంటాను. ఊహించుకున్న తర్వాత ఊహించుకున్నట్టు జరగాలి అన్నదానికి చాలా ఎఫెక్ట్స్ అయితే పెడుతూ ఉంటాను అనమాట.
సో ఫైనల్లీ సీసీఎంబీకి అయితే అప్లై చేసేసానండి. అప్లై చేసిన ఒక 20 డేస్ తర్వాత అయితే నాకు సీసీఎంబీకి నేను సెలెక్ట్ అయినట్టు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వచ్చిందనమాట. ఈ 20 డేస్ గ్యాప్లో నేను సీసీఎంబీకి సెలెక్ట్ అయిపోతున్నాను, సీసీఎంబీకి వెళ్తున్నాను అని ఇలాగ నేను డ్రీమింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను. పదే పదే నేను ఏదైతే అనుకుంటానో అది నాకు ఖచ్చితంగా జరుగుతుందండి. సో నేనైతే అలా డ్రీమింగ్ చేసుకుంటూ ఉన్నాను. సీసీఎంబీ నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది కదా, సో ఇలాగ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది అనేసి మా ఎంఎస్సిలో బయాలజీకి హెడ్ ఉంటారు కదండి, నాయుడు సారు, ఆయనకైతే చెప్పామన్నమాట. చెప్పిన తర్వాత మా నాయుడు సార్ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారంటే, ఎందుకంటే తన స్టూడెంట్ ఒక అమ్మాయి సీసీఎంబీకి వెళ్ళడం అన్నది ఆ సార్కి కూడా మంచి అచీవ్మెంట్తోనే ఈక్వల్ కదండి. సో అప్పుడు మా సార్ వెళ్ళి మా కాలేజీ హెచ్ఓడి ఉంటారు కదండి, హెచ్ఓడికి అయితే వెళ్ళి చెప్పారనమాట. అంతే, ఇంకా న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు నన్ను, మా హెచ్ఓడి, మా బయాలజీకి సంబంధించిన హెడ్ నాయుడు సారు, మేము ముగ్గురము అయితే కలిసి ఫొటోస్ అయితే దిగాము. అప్పుడు నా గురించి ఒక మంచి మ్యాటర్ అయితే రాసి న్యూస్ పేపర్కి అయితే ఇచ్చారండి. ఆ న్యూస్ పేపర్ స్టిల్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. నేనైతే దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుని ఉంచుకున్నాను. సో ఇక్కడ చూసారండి, నేనైతే కనీసం అప్లై చేయకముందే ఫస్ట్ అయితే నేను డ్రీమింగ్ చేసుకున్నాను. ఆ డ్రీమింగ్ కోసం నేను చాలా ఎఫెక్ట్స్ కూడా పెట్టాను. అంటే నేను ఇలా ఊహించుకుంటున్నాను, ఇలా జరగాలి అంటే నేను ఏం చేయాలి అన్నట్టుగా దానికోసం కష్టపడి అచీవ్మెంట్ కోసం నేనైతే అలాగా నేను ప్రయత్నాలు అయితే చేశాను. ఇలా ప్రయత్నం చేస్తూనే స్టిల్ నా డ్రీమింగ్స్ని, అంటే నేను ఎలా చేయాలి, ఎలా అవ్వబోతున్నాను, కమింగ్ డేస్లో నేను సీసీఎంబీకి వెళ్ళబోతున్నాను, నన్ను అందరూ చాలా అప్రిషియేట్ చేస్తారని అనుకుంటూనే ఉంటానండి. ఇలా చేస్తూ రిపీటెడ్గా అనుకుంటూ ఉండడం వల్ల నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. అది ఒక మంచి హ్యాపీ మూడ్ని ఇస్తుంది. కాబట్టి ఈ హ్యాపీ మూడ్ని నిజం చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను మరింత కష్టపడుతూ ఉంటానన్నమాట. సో సీసీఎంబీ అయిపోయింది. తర్వాత ఎంఎస్సి సెకండ్ ఇయర్లో మళ్ళీ మేము ఇలాగ ప్రాజెక్ట్ వర్క్కి వెళ్ళాలి. ఈసారి మోన్సెంటోకి వెళ్దాము అనేసి అనుకున్నాను. మోన్సెంటో గురించి మీకు తెలిసే ఉంటుందండి. బీటీ బ్రింజాల్ అనేసి ఒక దాన్ని వాళ్ళు కనిపెట్టారన్నమాట. బీటీ బ్రింజాల్ అని కొడితే మీకు తెలుస్తుంది, గూగుల్లో చూడండి. సో ఆ కంపెనీకి వెళ్ళాలి అనుకున్నాను. ఎలా అయితే అనుకున్నానో ఆ కంపెనీకి అయితే నేను వెళ్ళగలిగాను అనమాట సెకండ్ ఇయర్ ప్రాజెక్ట్ కోసము. ఇంకా సెకండ్ ఇయర్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నాకు ఇంటి నుంచి ఫోన్ వచ్చిందండి. ఒక మంచి పెళ్లి సంబంధం రెడీగా ఉంది, నువ్వు త్వరగా వస్తే పెళ్లి చూపులు అరేంజ్ చేస్తామన్నట్టు చెప్పారనమాట. ప్రతి అమ్మాయికి పెళ్ళి అంటే చాలా డ్రీమ్స్ అయితే ఉంటాయి కదండి. నేను నార్మల్గానే ఏదైనా ఒక పనిని చెయ్యాలి అనుకున్నప్పుడే నేను చాలా డ్రీమ్స్ ఊహించుకుంటాను. అలాంటిది నా పెళ్ళి అన్నప్పుడు నేను ఇంకా ఎక్కువ డ్రీమ్స్ అయితే ఉంటాయి కదండి. సో నాకు పెళ్ళి కోసం చాలా డ్రీమ్స్ అయితే ఉండేవి. ఇంకా పగటి కళలు అయితే చాలా కనేసేదాన్ని అనమాట. సో ఇంకా ఫైనల్గా నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను సన్నంగా ఉండేదాన్ని, అలాగే నల్లగా ఉండేదాన్ని, పొట్టిగా ఉండేదాన్ని కదండి. సో మాకు తెలిసిన వాళ్ళే అంటూ ఉండేవారు అనమాట, భవానీకి ఎవరు పెళ్లి చేసుకుంటారు, భవానీని నల్లగా ఉంటుంది, సన్నంగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, దీన్ని పెళ్లి చేసుకోవాలంటే బోల్డ్ కట్నం ఇవ్వాలి, ఇస్తే కానీ భవానీని ఎవరు పెళ్లి చేసుకోరు అన్నట్టుగా మాటలు అంటూ ఉండేవారు అనమాట. అయినా కూడా నాకు దేవుడు మంచి హస్బెండ్ ఇస్తారు. ఎంత మంచి హస్బెండ్ అంటే ఎవరైతే నన్ను మాట్లాడినారో వాళ్ళ కూతుర్లు కన్నా కూడా నా మొగుడు అంతకన్నా మంచి హస్బెండ్ వస్తారు. అప్పుడు చూసుకుని కుళ్ళుకునే అంత మంచి మొగుడు నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు అన్నట్టుగానే నేను ఊహించుకుంటా ఉండేదాన్ని అనమాట. అయితే నేను ఊహించుకున్నట్టు ఏమీ జరిగేది కాదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిల్ల పొట్టిగా ఉంది, నల్లగా ఉంది, వాళ్ళ నాన్న కాల్ ఏంటి అలా ఉంది, మాకు వద్ది అమ్మాయి అనేసి ఇలాగ నన్ను రిజెక్ట్ చేస్తూ వచ్చేవారండి. స్టిల్ ఒక పక్క బాధపడతా ఉండేదాన్ని, నన్ను రిజెక్ట్ చేస్తున్నారు అనేసి. కానీ నాకైతే నమ్మకం ఉంది, నేను ఏవైతే డ్రీమ్ చేసుకున్నానో అవన్నీ లేటుగా అయినా కూడా నెరవేరుతాయి అన్నది ఒక నమ్మకం అయితే ఉందన్నమాట. స్టిల్ నాకు మంచి హస్బెండ్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నాకు చాలా మంచి హస్బెండ్ వస్తాడు, నా లైఫ్ చాలా బాగుంటుంది, మేము మంచిగా సిటీలో కాపురం ఉంటాము అని ఇలాగ ఊహించుకుంటూ ఉండేదాన్ని. నేను ఎలా అయితే ఊహించుకున్నానో అలాగే నాకు నిజంగా దేవుడు మంచి భర్తనైతే ఇచ్చాడండి. నేను నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు మంచి భర్తను దేవుడు ఇవ్వడం వల్లని. నేను పెళ్లి విషయంలో కూడా చాలా కలలు కంటూ ఉండేదాన్ని అనమాట. నేను మీకు ఒక్కటే విషయాన్ని చెప్తానండి, మీరు ఏదైనా ఒక పనిని చేయాలి అనుకున్నా, లేదా మీరు ఏదైనా ఒక దాన్ని కావాలి అనుకున్నా, లేదా ఒక దాన్ని అచీవ్ చేయాలి అనుకున్నా, ఫస్ట్ అయితే మీకు మీరు పాజిటివ్గా ఆలోచించుకోండి. నేను ఈ పనిని మొదలు పెడుతున్నాను, ఈ పనిని మొదలుపెట్టిన తర్వాత నాకు వచ్చే రిజల్ట్ ఇది అనేసి ఫస్ట్ రిజల్ట్ కోసం మీరైతే ఊహించుకోండి. ఇలా ఊహించుకోవడం వల్ల ఏమొస్తుంది భవాని అని అనుకుంటున్నారా? ఫస్ట్ మీకు ఒక హ్యాపీనెస్ అన్నది వస్తుందండి. మనము హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి,
అనుకోండి, మన బ్రెయిన్ హ్యాపీగా ఉంటుంది. సో దట్ మనము వన్స్ ఇలాగ పాజిటివ్ రిజల్ట్ని ఊహించుకున్నాక మనము ఆ పాజిటివ్ రిజల్ట్ కోసం చాలా కష్టపడతామండి. అలా కష్టపడ్డాము అంటే మనకి నిజంగా మనం ఏదైతే ఊహించుకున్నామో అది మనము అచీవ్ చేయగలుగుతాం అనమాట. చిన్నప్పటి నుంచి ఇదే అలవాటండి నాకు. నేను ఏదైనా ఒకటి కావాలి అనుకున్నా లేదా ఒకటి అచీవ్ చేయాలి అనుకున్నా ఒక పనిని మొదలు పెడుతున్నప్పుడు ఫస్ట్ అయితే నేను డ్రీమింగ్ అయితే చేసుకుంటాను. ఈ పనిని మొదలు పెడుతున్నాను కదా, ఈ పనిలో నాకు ఈ రిజల్ట్ వస్తుంది అని ఊహించుకుంటానండి. నేను ఊహించుకున్న దానికి ఇలా ఊహించుకున్నాను కదా, ఇది జరగాలి అంటే మనం ఎలా కష్టపడాలి అనేసి నేను ఆ పని కోసం రిపీటెడ్గా ఊహించుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటాను. అయితే ఇది సింపుల్గా మనం ఊహించుకున్నట్టు అయిపోదండి. దీని తర్వాత మనకి చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మధ్యలో ఈ పనిని వదిలేస్తే బాగుండు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ నేను ఇలా ఊహించుకున్నాను కదా, ఈ ఊహ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది కదా, ఇదే ఊహ నిజమైతే చాలా హ్యాపీనెస్తో పాటు నాకు ఒక మంచి గుర్తింపు వస్తుంది కదా అనేసి నేను ఆ పని కోసం పదే పదే ఊహించుకుంటూ ఉంటాను. అలాగే నేను ఊహించుకున్నది నిజమవ్వడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటానండి. ట్రస్ట్ మీ, మీరు ఊహించుకోండి, మీరు విజువలైజ్ చేసుకోండి. మీ లైఫ్లో మీరు మంచిగా ఉండబోతున్నారని ఊహించుకున్నా లేదా నేను మొదలుపెట్టిన పని ఇంత ఎక్కువగా సక్సెస్ అవుతుందని ఊహించుకున్నా ఖచ్చితంగా మీరు ఊహించుకున్నది జరుగుతుంది. విజువలైజేషన్కి చాలా అంటే చాలా పవర్ ఉంటుందండి. అస్సలు మీరు విజువలైజేషన్ని అశ్రద్ధ చేయకండి. ఊహాశక్తికి చాలా శక్తి ఉందండి. ఊహించుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. నా విషయాల్లో చాలా జరిగాయి. ఇంకా ఏమేమి అచీవ్ చేయగలిగాను అన్నది ఇప్పుడైతే చెప్తాను. మనం కామన్గా వినే ఒక డైలాగు పగటి కలలు కనకు అంటారండి. కానీ పగటి కలలు కని వాటికి సంబంధించినట్టుగా మనము ప్రయత్నాలు చేసామనుకోండి, పగటి కలలు నిజమైతే వచ్చే ఆనందమే వేరండి. పగటి కలలు నిజంగా నెరవేరుతాయండి. దాన్ని నెరవేర్చుకోవాలి అంటే మనకి చాలా పట్టుదల, ఓపిక చాలా అవసరమని అయితే నేను చెప్తానండి. ఇంకా నాకైతే పెళ్ళైపోయిన తర్వాత ఇంకా నేను అనుకున్నట్టే నాకు మంచి హస్బెండ్ అయితే దేవుడిచ్చాడు కదండి. సో నేను ఈ విజువలైజేషన్లో కూడా నేను అనుకున్నట్టే అచీవ్ చేయగలిగాను అనేసి చాలా హ్యాపీ. ఇంకా పెళ్ళయిన తర్వాత మీకు అందరికీ తెలుసు నాకు థైరాయిడ్ ఇంటర్మీడియట్లో వచ్చిందనేసి. పిల్లలు పుట్టరా అన్నది నాకు ఎప్పుడు ఉండే భయమే కదండి. కానీ నాకు ఇంటర్ నుంచి పిల్లలు పుట్టరా అన్న భయం ఉంది. కానీ నేను అప్పటి నుంచే విజువలైజేషన్ స్టార్ట్ చేశాను అనమాట. నాకు పెళ్ళయిన తర్వాత చాలా మంచి పిల్లలు పుడతారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా లేట్ అవ్వదు, నాకు ప్రెగ్నెన్సీ చాలా ఎర్లీగా వస్తుంది అనేసి నాకు ఎప్పుడైతే థైరాయిడ్ వచ్చిందో అప్పటి నుంచే నేను ఊహించుకుంటూ ఉండేదాన్ని. నాకు తెలుసండి ఏంటంటే మనం ఏదైనా ఎక్కువగా పదే పాజిటివ్గా ఆలోచించామంటే ఆ విషయం జరుగుతుంది అనేసి. చాలామంది నాకు ప్రెగ్నెన్సీ సిరీస్ని చెప్తున్నప్పుడు, థైరాయిడ్ గురించి చెప్తున్నప్పుడు, ఏంటమ్మా నువ్వు ఇంటర్మీడియట్లోనే పిల్లల కోసం ఆలోచించేసావా అనేసి నాకు కామెంట్స్ అయితే పెట్టారండి. అవునండి, పాజిటివ్గా నేను ముందు నుంచి ఆలోచించాను. ఎందుకంటే చాలామందిని నేను చూశాను, థైరాయిడ్ ఉంది మాకు పిల్లలు పుట్టలేదు అనేవారు. మరి నేను ముందు నుంచి ఊహించుకునేదాన్ని అనమాట పాజిటివ్. కానీ నెగిటివ్ థింకింగ్ అస్సలు ఉండొద్దు అనేసి నాకు పెళ్ళయిన తర్వాత మంచి హెల్దీ బేబీస్ పుడతారు అనేసి ఊహించుకుంటూ ఉండేదాన్ని. ఇంకా పెళ్ళయిన తర్వాత అయితే ఈ పిల్లల కోసం మరీ ఎక్కువ ఇచ్చేదాన్ని. ఎందుకంటే మరి పెళ్ళయిన తర్వాత ప్రెగ్నెన్సీకి వెంటనే ప్లాన్ చేసుకుంటున్నాం కదా. సో ఇంకా నేను ఇలాంటి పిల్లలు పుట్టాలి, అలా పుట్టాలి, ఇలా పుట్టాలి, నా పిల్లలు చాలా అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, బొద్దుగా ఉంటారు, ఇంకా పుట్టిన తర్వాత నా పిల్లల తెలివితేటలను చూసి అందరూ ఆశ్చర్యపోతారు, నా పిల్లలు చిన్న వయసులోనే చాలా అచీవ్మెంట్స్ చేస్తారని ఇలా ఊహించుకుంటూ ఉండేదాన్ని. నేను ఊహించుకున్నట్టే నాకు ప్రెగ్నెన్సీ చాలా ఎర్లీగానే ఇచ్చాడు దేవుడు. ఇంకా తర్వాత నా షానుమను చాలా హెల్దీగా పుట్టారు. అండ్ నా షానుమను చాలా తెలివైన వాళ్ళని కూడా నాకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే ఈ విజువలైజేషన్ గురించి నాకు ఎలా చెప్పాలో కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. కానీ ఇది నా లైఫ్లో నిజంగా మోస్ట్ సక్సెస్ఫుల్ విజువలైజేషన్ అని అయితే నేను చెప్తానండి. అది ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు నేను పెళ్ళయి 2 పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో నా లైఫ్ అయితే చాలా బిజీగా గడిచిపోతూ ఉంది. ఇంకా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిగా అనిపిస్తున్న టైంలో నేనైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను కదండి. యూట్యూబ్ ఛానల్ని పెట్టాలి అనుకున్నప్పుడు నేను అందరి పర్మిషన్
నేను తీసుకున్నాను. ఫస్ట్ అయితే నా హస్బెండ్ ఒప్పించడానికే నాకు 2-3 మంత్స్ టైం పట్టేసింది. ఇంకా మా హస్బెండ్ ఒప్పుకున్న తర్వాత అమ్మకి, అన్నయ్యలకి నేను ఫోన్ చేసి ఇలాగ యూట్యూబ్ ఛానల్ పెడతాను అన్నప్పుడు, ఎందుకమ్మా అసలు యూట్యూబ్ ఛానల్లో మనకి సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది, నీకు అసలే కోపం ఎక్కువ, అదేమి సాధన, నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అది మనకి సక్సెస్ అవ్వదు, ఎందుకు వదిలే అన్నారు. కానీ నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడే నేను ముందుగానే డ్రీమింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. నేను ఏదైనా ఒక పని చేయాలి అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ నేను పని మొదలే పెట్టను. ఫస్ట్ నేను చేసే పని డ్రీమ్ చేసుకుంటాను, విజువలైజ్ చేసుకుంటాను. నేను ఆ పనిలో చాలా సక్సెస్ అయిపోయినట్టు, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, సక్సెస్ అయినట్టు ఊహించుకుంటాను. ఇంకా వన్స్ నాకు ఆ ఊహ వచ్చింది అంటే ఇంకా నేను ఆ పనిని ఎవరు వద్దన్నా కూడా నేను వదలనండి. నేను అంత సక్సెస్ని ఊహించుకున్న తర్వాత వదిలే అంటే ఎలా వదిలేస్తాను? ఆ సక్సెస్ని నేను టేస్ట్ చేయాలి. ఎందుకంటే ఆ సక్సెస్ని నేను ఊహించుకున్నప్పుడు వచ్చిన హ్యాపీనెస్సే నాకు ఇంత కిక్ ఇచ్చినప్పుడు, నిజంగా సక్సెస్ని నేను అచీవ్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ని నేను రియల్గా ఫీల్ అవ్వాలి. డ్రీమ్లో ఫీల్ అయినప్పుడే ఇంత హ్యాపీనెస్గా ఉన్నప్పుడు నేను రియల్గా ఫీల్ అయితే వచ్చే హ్యాపీనెస్ని నేను టేస్ట్ చేయొద్దా అని అనిపిస్తుంది అనమాట. అయితే నేను ఇలాగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తాను అనేసి అన్నయ్య వాళ్ళకి చెప్పినప్పుడు, అది చాలా కష్టం అమ్మా, దాంట్లో వ్యూస్ రాకపోతే మనకి ఏమీ ఉపయోగం ఉండదు, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, రకరకాల మాటలు అంటారు అనేసి ఇలా చెప్పారండి అన్నయ్య అయితేని. అయినా కూడా అన్నయ్య ఒక్కసారి ట్రై చేస్తాను ప్లీజ్ అన్నయ్య వద్దనుకో అనేసి అన్నయ్యకి అయితే చెప్పాను అనమాట. తర్వాత అయితే అప్పుడు అమ్మకి కరోనా వచ్చిందండి. అప్పుడు ఫస్ట్ వేవ్లో కరోనాకి వచ్చినప్పుడు క్వారంటైన్కి తీసుకెళ్ళిపోతూ ఉండేవారు కదా. సో అమ్మని, మేరీని అయితే ఇంట్లో ఉంచకుండా వాళ్ళు వేరే ప్లేస్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేసారనమాట. అప్పుడు అమ్మ అయితే క్వారంటైన్లో ఉంది. అప్పుడు అమ్మకి ఫోన్ చేసి ఎలాగ అని చెప్పాను అనమాట, యూట్యూబ్ ఛానల్ పెడుతున్నానమ్మా అని చెప్పానండి. అప్పుడు అమ్మ ఏమందంటే, ఎందుకమ్మా నీకు ఇవన్నీ వద్దు, పిల్లల్ని చూసుకుని ఇంట్లో ఉండు అని అమ్మ అయితే చెప్పిందండి. అప్పుడు అమ్మ మాట చెప్తుంటే అంటున్నాను, కానీ మనసులో ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట. నీకేం తెలుసమ్మా, రాబోయే కాలంలో భవానీ లక్షల్లో సంపాదించబోతుంది అనేసి నాకు నేనే మనసులో ఒక మాట అయితే అనుకున్నాను అనమాట. అది చాలా మీకు చెప్తే ఏమనిపిస్తుంది అంటే, దీనికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, దీనికి బలుపు ఎక్కువ అని మీకు అనిపించొచ్చేమో, కానీ నిజంగా చెప్తున్నాను. ఆ రోజు అమ్మతో మాట్లాడుతున్నప్పుడు, రాబోయే కాలంలో నీ కూతురు లక్షల్లో సంపాదించబోతుందమ్మా అనేసి మనసులో అనుకున్నాను. అమ్మ అయితే వద్దు అంది, కానీ ఏం కాదులే అమ్మ, నేను ఒక ట్రైల్ వేస్తానులే అనేసి అమ్మకైతే చెప్పేసి నేను ఫోన్ అయితే పెట్టేశానండి. మరి ఫోన్ అయితే పెట్టేశాను, నెక్స్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టేశాను. కానీ ఇప్పుడు అసలుది స్టార్ట్ అయ్యిందనమాట. ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశానంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాక. మను చాలా చిన్న పిల్లండి, నడక కూడా వచ్చేది కాదు మనుకి. మను నడిచేది కాదు, పాకుతూ ఉండేది మను, చాలా చిన్న పిల్ల మను. ఇంకా షాను కూడా చిన్న పిల్లే, జస్ట్ దానికి 2 years అనమాట షానుకి. ఇంకా ఆ పిల్లల్ని పెట్టుకుని ఆ వర్క్ షీట్లు రెడీ చేస్తూ పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, మళ్ళీ ఒక పక్క యూట్యూబ్ పనులు, ఎడిటింగ్, ఇవన్నీ చేసుకుంటూ వచ్చేసరికి చాలా సిక్ అయిపోయాను అనమాట. 60 kgs ఉన్న నేను ఫస్ట్ డే యూట్యూబ్ ఛానల్కి ఉన్న 60 kgs 1 month 2 monthsలో 47 kgsకి వచ్చేసానండి. అందరూ ఏమైంది, ఏంటి ఇలా అయిపోతున్నావు, ఒకసారి టెస్టులు చేయించుకో, ఏమన్నా అవుతుందేమో నీ బాడీలో అని అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ నాకు తెలుసు నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో నాకే తెలుసు యూట్యూబ్ ఛానల్ కోసము. నిద్ర ఉండేది కాదు, చాలా సిక్ అయిపోతూ ఉండేదాన్ని. అయినా కూడా మరి నేను వదలలేదండి. ఎందుకు వదలలేదు అంటే, నేను ఆల్రెడీ డ్రీమింగ్ చేసేసుకున్నాను, నేను యూట్యూబ్లో ఎక్కడికో వెళ్ళబోతున్నాను అని డ్రీమ్ చేసుకున్నాను. మరి ఆ డ్రీమ్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అంత హ్యాపీనెస్ ఇచ్చిన డ్రీమ్ని నేను నిజం చేసుకుంటే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఫస్ట్, నా హస్బెండ్ ముందు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, భవానీ ఇంట్లో ఉండి ₹1 సంపాదిస్తుందని. నా అత్తమామ ముందు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, ఎందుకంటే భవానీ నా చిన్న కోడలు ఇంట్లో ఉండి డబ్బులు సంపాదిస్తుంది అన్నది నాకు ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్యలు, వదినలు, ఇంకా నా ఫ్రెండ్స్ అందరి ముందు నేను ఒక లెవెల్లో ఉండొచ్చు కదా. సో నేను ఇవన్నీ ముందుగానే డ్రీమ్ చేసుకున్నాను. ఇవన్నీ నేను అచీవ్ చేశాను అంటే నాకు మంచి గుర్తింపు వస్తుంది. నెక్స్ట్ ఇంకా నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను అంటే
ఫైనాన్షియల్గా నేను ఇండిపెండెంట్ అవ్వచ్చు, ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, తర్వాత ఏంటంటే నన్ను అందరూ గుర్తిస్తారు అనేసి ఇలాగ నాకు చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయండి. మరి ఆ డ్రీమ్స్ అన్నీ నిజం చేసుకోవాలి. మనము ఒక పనిని మొదలు పెట్టామంటే దాంట్లో స్టిల్ సక్సెస్ అయ్యే వరకు ఎన్ని సంవత్సరాలైనా వదిలిపెట్టకూడదు. అలాగే నేను ఊహించుకున్న దాన్ని నిజం చేసుకోవాలి అన్నది ఈ పట్టుదల నాకు ఎప్పుడూ ఉంటుందండి. సో ఫైనల్గా నేనైతే చాలా అచీవ్ చేయాలనేసి నేను ముందుగానే రాసి పెట్టుకున్నాను. నేను రాసి పెట్టుకున్న ప్రతిదీ నేను కలలు కన్నాను అనమాట. అచీవ్ చేసేసినట్టు డ్రీమింగ్ కన్నాను. అలాగ నేను ఏదైతే డ్రీమింగ్ చేసుకున్నానో అవన్నీ నేను అచీవ్ చేసేసానండి. అంటే నేను ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి, తర్వాత సిల్వర్ ప్లే బటన్ రావాలి, నేను యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్కి వెళ్ళాలి, ఇలాగ సోషియా వుడ్ లాంటి ఈవెంట్స్కి వెళ్ళాలి, ప్రమోషన్స్ ఇవ్వాలి, కొలాబరేషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ నేను ముందుగానే డ్రీమ్ చేసుకున్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అక్క నీ వీడియోస్ చూసి మేము చాలా మోటివేట్ అవుతున్నాము, ఇన్స్పైర్ అవుతున్నామన్న కామెంట్స్ నాకు రావాలి. ఇవన్నీ నేను ముందుగానే ఊహించుకున్నాను. ఇవన్నీ నేనైతే అచీవ్ చేసేసానండి. నేను చాలా గర్వంగా చెప్తున్నాను, ఇవన్నీ నేను అచీవ్ చేశాను. ఇవన్నీ అచీవ్ చేయడానికి నాకున్న ఏకైక రీజను విజువలైజేషన్తో మాత్రమే నేను సాధించగలిగాను. విజువలైజేషన్లో మనం ఏం చేయాలి అంటే మనం ఒక పనిని సాధించాలి అనుకున్నప్పుడు ముందుగానే సాధించేసినట్టు ఊహించుకోవాలి. ఊహించుకున్న తర్వాత మనము ఆ పని కోసం కష్టపడాలి. ఇలా కష్టపడుతున్న తరుణంలో మధ్యలో మనకి వదిలేయాలి అని అనిపిస్తుంది అండి. ఇంత కష్టమైన పని అవసరమా మనకి, వదిలేద్దామని అనిపిస్తుంది. బట్ మళ్ళీ మీరు విజువలైజ్ చేసుకోండి. మీరు ఏదైతే డ్రీమ్ చేసుకున్నారో, ఏదైతే డ్రీమ్లో మీకు హ్యాపీనెస్ వచ్చిందో ఆ హ్యాపీనెస్ని నిజం చేసుకోవాలి అనేసి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా సాధిస్తారు. మరి నేను చెప్పాను కదండి, లక్షల్లో సంపాదించబోతున్నాను రాబోయే రోజుల్లో అనేసి. నిజంగా నేనైతే లక్షల్లోనే సంపాదించానండి. ఎగ్జాక్ట్గా ఇంతని చెప్పలేను, కానీ ఈ 1 ఇయర్లో నేను లక్షల్లోనే సంపాదించాను. ఏదైనా ఒకటి అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకి చాలా కష్టమైతే ఉంటుందండి. దానికి తోడు విజువలైజేషన్ ఉంటే ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. ఇడ్లీ పిండి అయితే రుబ్బేశానండి. రుబ్బేసి గ్రైండర్ అవి కింద సర్దేశాను. కాకపోతే మేము డిన్నర్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు ఇప్పుడు గ్రైండర్ ఉంది, వీటిని అయితే తోమాలి. కానీ తోమే ఓపిక అయితే అస్సలు లేదండి. గిన్నెలు తోమగలను, కాకపోతే నుంచునే ఓపిక లేదు. ఆ పప్పు కూడా ఎలా రుబ్బానో నాకు తెలియదు. కాసేపు కూర్చుని నుంచుని రుబ్బాను. పీరియడ్స్ వచ్చినప్పుడు అసలు నేను ఒక్క నిమిషం కూడా నుంచోలేనండి. ఎంత నొప్పులు వస్తాయో కాళ్ళు. ఇలా ఎప్పుడు ఇంతే. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూడా నుంచుని ప్రాక్టికల్స్ కూడా చేయలేకపోయేదాన్ని. అంత కాళ్ళు లాగుతాయి నాకు. ఇంక వేరే ఏమీ ఉండవు, కాళ్ళు లాగుతాయి అనమాట. 2 monthsకి ఒకసారి ఒకటే నొప్పి వస్తుంది కడుపు నుండి. అది ఏదో సూదులతో గుచ్చేస్తున్నట్టుగా అలా అనిపిస్తుంది. ఈ మంత్ అయితే పెయిన్ ఏమీ లేదు, కానీ విపరీతమైన కాళ్ళు లాగుతున్నాయి అనమాట. ఇంకా గిన్నెలు తోమే ఓపిక లేదు, అసలు నుంచునే ఓపిక లేదు. గిన్నెలు తోమగలను కానీ నుంచోలేకపోతున్నాను. ఇంకైతే పడుకుని కొంచెం రేపు మార్నింగే లెగిసి అప్పుడైతే ఆ గిన్నెలు తోముదాం అనుకుంటున్నానండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్.